హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ ఆర్గానిక్ గార్డెన్లో ముదిరిపోయిన బెండకాయల్ని హార్వెస్ట్ చేసే ప్రాసెస్ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వరకు ఆర్గానిక్ గార్డెన్లో 7 అడుగుల బెండ మొక్కలు ఆర్గానిక్ గార్డెన్లో అని ఒక వీడియో తీసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను కదా. వాటికి సంబంధించిన బెండకాయలేనండి ఇవి. కొన్ని మేము హార్వెస్ట్ చేసుకున్నాం, కొన్నేమో ఇలాగే మొక్క మీదే విత్తనాల కోసం ఉంచేసామన్నమాట. అవి అలాగే ఉంచేసామనుకోండి, బాగా ఎండిపోయిన తర్వాత చిట్లిపోయి విత్తనాలు రాలిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మేము ఇప్పుడు వాటిని హార్వెస్ట్ చేసేసి స్టోరేజ్ చేస్తాం అనమాట. సీడ్స్ ఒక్కొక్కటి హార్వెస్ట్ చేస్తున్నారండి ముదిరిపోయిన బెండకాయల్ని మా వారు. ఇది కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడు వీటి మీద నూగు ఉంటుందండి. వాటిని జాగ్రత్తగా ముట్టుకోకపోతే మనకి గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. చేతి వేళ్ళలో కూడా అవి వెళ్ళిపోతాయి, చాలా పెయిన్ వస్తుంది. సో ఎండిపోయినాయి కాబట్టి ఆ నూగంతా కూడా ఎండిపోయి రాలిపోయినట్టుంది. సో ఇబ్బంది ఏం లేదు, బట్ ఇవి చేతితో తెంపలేము కాబట్టి ఒక చిన్న కట్టర్ ఇచ్చాము మా వారికి, దాంతో కత్తిస్తున్నారు ఇలాగా. బెండకాయలు చూసారా, ఎండిపోయిన తర్వాత చిట్లే ప్రాసెస్లో ఇలా చిట్లిపోయి ఉన్నది లైట్గా. ఇది బాగా చెట్ల ముందే హార్వెస్ట్ చేసేయాలండో, లేదు అంటే మొత్తానికి చెట్లిపోయి విత్తనాలన్నీ రాలిపోతాయి. ఇవి హైబ్రిడ్ బెండ ఫ్రెండ్స్. 45 డేస్కే క్రాప్ వస్తుందన్నమాట. 45 డేస్కే సీడ్స్ మనకి క్రాప్ వస్తుందన్నమాట. మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. చాలా కూరలకు హార్వెస్ట్ చేసుకుని మేము యూజ్ చేసుకున్నాము. బట్ సీడ్స్ బయట కొంటే చాలా కాస్ట్ అయిపోతుందండి. ఆ కాస్ట్లో 10 ఎన్నో ఉంటాయన్నమాట సీడ్స్, కాకపోతే అవి 20 రూపీస్ అనమాట ప్యాకెట్. సో అందుకని ఏముంచామంటే, మేము ఆల్రెడీ పొలాల గట్ల మీద కూడా బెండ విత్తనాలు వేసాం కదా, వాటిని కూడా ఒక వీడియో రూపంలో యూట్యూబ్లో పోస్ట్ చేశాను. మరి ఆడియన్స్ కొంతమంది చూశారు. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ మీరు చూసేవచ్చు. ఆల్రెడీ పొలాల్లో ఉన్నాయి కాబట్టి మా ఆర్గానిక్ గార్డెన్లో బాగా ఎప్పుగా తయారైనాయి కాబట్టి వీటిని మాత్రమే సీడ్స్ కోసం ఉంచి ఇలాగ హార్వెస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా అన్నీ ఎండిపోయినన్ని ఇలాగా మనం హార్వెస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ మా తట్ట నిండా ఎండిపోయినాయి ఫ్రెండ్స్. ఎండిపోయిన బెండకాయలు, తట్ట నిండా ఎండిపోయిన బెండకాయలు ఫ్రెండ్స్. వీటిని కొన్ని రోజులు మనం ఆరబెట్టుకోవాలి. ఏదైనా బరకమో బస్తా మీదో ఏదైనా మన పేపర్ మీద కానీ ఎండబెట్టుకోవాలి. మనం ఎండబెట్టుకుంటే బాగా డ్రై అయిన తర్వాత వాటంతగా అవే చిట్లిపోతాయి అన్నమాట. ఇలా మొక్క మీద వచ్చేసామనుకోండి, అవి చిట్లిపోయి ఎక్కడెక్కడో రాలిపోతాయి. మనం కలెక్ట్ చేయడం చాలా కష్టం అనమాట. సో మనం ఇలాగ హార్వెస్ట్ చేసి ఎండబెట్టిన తర్వాత మనం సీడ్స్ సపరేట్ చేసామనుకోండి, చాలా ఈజీ మెథడ్ అనమాట. మనకు కావాల్సిన విత్తనాలు మన దగ్గరే ఉంటాయి, ఎక్కడికి అవి చిట్లు ఎగరవు అనమాట. ఒకవేళ ఎక్కడైనా మనం దేని మీద బస్తా మీద బరక మీద అలా ఆరబెట్టుకున్నాం కాబట్టి అవి చిట్లిన వాటి మీదే ఉంటాయి, ఇబ్బంది ఏమీ ఉండదన్నమాట. ఇప్పుడు ఇవే మార్కెట్లో కొనాలంటే చాలా కాస్ట్ ఫ్రెండ్స్, బయట కొనలేము అనమాట. చెప్పాను కదా ఇది వరకు, ఒక 8-10 విత్తనాలు ఉంటాయి, అవి 20 రూపీస్కి సేల్ చేస్తున్నాడు అనమాట. మేము అలాగ ప్యాకెట్ తీసుకొచ్చి వేసినవినండి. ఇవి హైబ్రిడ్ బెండకాయలు అనమాట. ఆల్రెడీ 45 డేస్లో గ్రోత్ అయిపోతుంది, మనకు క్రాప్ కూడా వస్తుంది, మనం హార్వెస్ట్ కూడా చేసేవచ్చు. బట్ ఇలా మార్కెట్లో కొంటే తక్కువ సీడ్స్ వస్తున్నాయి, పైగా కాస్ట్ ఎక్కువ అని మేమే ఆలోచించి ఎలాగ పొలంలో ఉన్నవి ఎలాగ మనం హార్వెస్ట్ చేసి కూరకు రెడీ చేయొచ్చు. ఆర్గానిక్ గార్డెన్లో బాగా ఏపుగా తయారైన బెండకాయలు ఇలా విత్తనాలకు ఉంచేస్తే బెటర్ కదా అని అలా మొక్క మీద కొంత ఉంచేసాము, కొంత హార్వెస్ట్ చేసాము, కొన్నేమో అలా మొక్కల మీద ఉంచేసాము. వాటి యొక్క బెండకాయలు అనమాట. చూసారా ఎన్ని ఎండిపోయినాయో. ఇప్పుడు వీటిని ఎండబెట్టి విత్తనాలు చేసే ప్రాసెస్ ఎప్పుడైనా వీలున్నప్పుడు మీ అందరికీ ఆడియన్స్ అందరికీ షేర్ చేస్తాను వీడియో రూపంలో యూట్యూబ్ ద్వారా, సరేనా? సరే, కానీ మీ ఆర్గానిక్ గార్డెన్లో కానీ మీ పెరట్లో కానీ
ఇలా బెండకాయలు గనక ముదిరిపోతే వాటిని వేస్ట్ చేయకుండా మీరు కూడా ఇలాగా ఎండిపోయిన వాటిని కూడా హార్వెస్ట్ చేసేసి ఎండబెట్టి విత్తనాలు సేకరించుకొని నెక్స్ట్ ఇయర్కి మీరు యూజ్ చేయొచ్చు అనమాట. లేదు అంటే వేసవికాలంలో కూడా కొంతమంది పొలాలు ఖాళీగా ఉంటాయి కాబట్టి కూరగాయలు కూడా సాగు చేస్తారు, అప్పుడు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు మీ కూరగాయలు పొలాల్లో సాగు చేసుకునే అవకాశం లేదు అనుకుంటే మీ గార్డెన్లో కనుక ప్లేస్ ఉంటే మీ పెరట్లోని కొద్దిగా వాటర్ తడిపి మళ్ళీ వేసవికాలంలో కూడా ఇది మీరు నాటుకుంటే మళ్ళీ కొత్త మొక్కలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇవి హైబ్రిడ్ కదా, 45 డేస్కి మొక్క రెడీ అవుతుంది, కాపు కూడా వస్తుంది అనమాట. సో మీరు కూడా ఒక ఎండిపోయిన బెండకాయలు కొంటే వేస్ట్ చేయకుండా నీట్గా హార్వెస్ట్ చేసుకొని ఎండబెట్టి సీడ్స్ తీసుకుని ఆ సీడ్స్ని మరి ఎయిర్ కంటైనర్ కొన్ని కవర్స్ ఉంటాయన్నమాట, లేకపోతే బాక్సెస్ కానీ కొన్ని జిప్లాక్ కవర్స్ ఉంటాయి కదా, వాటిలో కానీ స్టోరేజ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు యూజ్ చేసుకోవచ్చు. మీరు యూజ్ చేయకపోయినా కొంత యూజ్ చేసి కొంత అలాగా ఆ జిప్లాక్ కవర్స్లో అలా స్టోరేజ్ చేసుకున్న ఎంతకాలమైనా అలా స్టోరేజ్ ఉంటాయన్నమాట అవి. ఓకే ఫ్రెండ్స్, మా ఆర్గానిక్ గార్డెన్లో 7 అడుగుల బెండకాయల మొక్క నుంచి తయారైన ఈ ఎండిపోయిన బెండకాయలు కనుక మీకు హార్వెస్ట్ చేసే ప్రాసెస్ కనుక నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఉంటానే. బాయ్ ఫ్రెండ్స్.